రాజా రఘువంశీ ఇప్పుడు ఈ పేరు వింటుంటే మొత్తం భారతదేశం మొత్తం కన్నీరు పెడుతుంది. అంటే అతను ఒక సైనికుడో లేదంటే ఒక ఇదో యుద్ధం చేసాడనో కాదు, కానీ అతను జరిగిన ఇన్సిడెంటే అందరినీ కొంచెం బాధ పెడుతుంది అనమాట. సో అతని పైన వశీకరణ చేశారు, తను ఇబ్బంది పెట్టారని వాళ్ళ తల్లి అయితే చెప్పారనమాట. అసలు ఆ మిస్టరీ ఏంటి? అయితే ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా అందరూ కూడా ఒక భయాందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా బాయ్స్ అంటే ఖచ్చితంగా ఈ యొక్క ఇన్సిడెంట్ దీంతో పాటు ఇంకా చాలా జరిగాయి. సో ముఖ్యంగా ఈ యొక్క ఇన్సిడెంట్ వింటే ప్రతి ఒక్కరికి కూడా గుండెల్లో గుబులు పుడుతుంది అనమాట. అయితే రాజా రఘువంశీ, సోనం ఇద్దరు కూడా పెళ్ళయింది, హనీమూన్కి వెళ్ళారు, బాగానే ఉంది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అసలైన కథ స్టార్ట్ అయింది. సో అక్కడ ఉన్నట్టుండి ఇద్దరు కూడా అదృశ్యం అయిపోయారు, కనిపించట్లేదు. మరి ఇద్దరు కలిసి తప్పిపోయారా లేకపోతే ఏంటని కూడా ఎవరికి తెలియలేదు. ఇంకా 2-3 రోజులకి అక్కడ ఉన్నటువంటి ఒక లోయలో రాజా రఘువంశీ యొక్క మృతదేహం దొరికింది. సో ఆ తర్వాత పోలీసులు దర్యాప్తు చేసిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే తన భార్య సోనమే తన ప్రియుడితోని కలిసి ఇంకా 3 సుపారీ తీసుకొచ్చి మరి మొత్తం 5 మంది కలిసి తన భర్తని చాలా కిరాతకంగా చంపేశారు. సో ఇదంతా కూడా ఎందుకంటే ప్రేమించినటువంటి ప్రియుడి కోసం. అయితే తను పెళ్లి చేసుకున్నంత బాగానే ఉంది, హనీమూన్ కూడా వెళ్ళింది. అక్కడికి వెళ్ళి పక్కగా ప్లాన్ చేసుకొని మరి వాళ్ళ భర్తని మాత్రం 3 సుపారీలు, ఒక ప్రియుడు, తను మొత్తం 5 మంది కలిసి చంపేశారు. ఇదంతా కూడా ఇప్పటి వరకు మనకు తెలిసిన వివరాలు. సో ఇప్పుడు మృతుడి తల్లి ఎవరైతే ఉన్నారో తను మీడియాతోని మాట్లాడుతూ కొన్ని సంచలనమైన నిజాలు చెప్పడం జరిగింది. ఎట్లా అంటే ఇదంతా కూడా ఒక పక్క ప్లానింగ్ తోని చేశారు, అది కూడా నరబలి ఇచ్చి మరి నా కొడుకుని చంపేశారు. సరిగ్గా పెళ్ళైన 11వ రోజుకి అమావాస్య అర్ధరాత్రి రోజు నా కొడుకుని బలిచ్చారు, నరబలి ఇచ్చారు అనే విధంగా తను చెప్పడం జరుగుతుంది. సో ఇదంతా కూడా ఎందుకంటే సోనం జాతకంలో ఒక దోషం ఉంది. ఆ దోషం పోగొట్టుకోవడానికి ఈ విధంగా నా కొడుకుని పక్కాగా ప్లాన్ చేసి మరి చంపేసింది, ఇంత నీచానికి ఒడిగట్టింది అనే విధంగా చాలా ఎమోషనల్గా ఏడుస్తూ ఆ తల్లి కన్నీరు మున్నీరవుతూ మీడియా ముందు చెప్పడం జరిగింది. అంటే ఒక కన్న కొడుకు చనిపోతే ఆ తల్లికి ఎంత బాధ ఉంటుంది, గుండెల నిండా బాధ బయటికి ఒడకపోస్తూ కన్నీళ్ళ రూపంలో బయటికి కారుతూ ఉంటే ప్రతి ఒక్క తల్లి కూడా ఈ ఇన్సిడెంట్ చూసి కన్నీరు పెడుతూ ఉన్నారు. సో ఇక్కడ ఒకవేళ పెళ్లి ఇష్టం లేదనుకుంటే పెళ్లికి ముందే చెప్పేయాలి. ఓకే, నీకు ప్రియుడు ఉన్నాడు, ఆ ప్రియుడిని పెళ్లి చేసుకుంటా అనుకుంటే ఇంట్లో వాళ్ళు చూసిన సంబంధానికి లేదు నేను చేసుకోను అని చెప్పాలి. సో అనవసరంగా అక్కడ అబ్బాయిది ఏ తప్పు కూడా లేదు, ఏ మిస్టేక్ కూడా లేదు. దానికి తోడు వాళ్ళు అంత ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి, వ్యాపారాలు చేస్తారు, చూడడానికి కూడా బాగా ఒక మంచి హీరో లాగానే ఉన్నాడు. సో ఎవరి కోసం, ఏ ప్రియుడి కోసం అయితే చంపేసిందో ఆ ప్రియుడిని చూస్తే ఇతని చూస్తే ప్రతి ఒక్కరు కూడా చీ అనే విధంగా ప్రతి ఒక్కరు ఇక్కడ తన ప్రియుడిని తాని అసలు ఇలాంటి వాళ్ళని నడి రోడ్డు మీద ఉడితీయాలనే విధంగా ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటారు. సో మొత్తానికైతే ఆ తల్లి మాట్లాడిన మాటలు వింటే ప్రతి ఒక్క తల్లి కూడా గుండె కలుగుతున్న విధంగా ఇప్పుడు సోషల్ మీడియాలో మాట్లాడుతూ ఉన్నారు.